హలో వ్యూవర్స్, ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీ. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి మెడికేషన్ ఉంటుంది, అలాంటి వాళ్ళ కోసం డీటెయిల్స్ తెలియజేయడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కవిత గారు ఉన్నారు. కవిత గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా ఎక్కువైపోతున్నాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి. ఇంతకు ముందైతే చాలామంది ఓన్లీ ఫీమేల్లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయని అంటూ ఉంటారు. సో మెయిల్లో ఫీమేల్లో అసలు ఈ సంతానలేమి సమస్యకి కారణాలు ఏంటండి? సో మేజర్‌గా సంతానలేమి సమస్య అనంగానే ఫీమేల్స్‌లోనే మేజర్‌గా బేసిక్‌గా ఇబ్బందులు పడుతూ ఉంటారు. బట్ నౌడేస్ అవేర్‌నెస్ పెరిగి ఇద్దరు కన్సల్ట్ అవుతున్నారు, చూయించుకుంటున్నారు. బట్ రీజన్స్ ఇద్దరిలో డిఫరెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి ఎక్కువ దారితీసే కారణాలకి నౌడేస్ ఏంటి అంటే లేట్ మ్యారేజెస్. ఇంతకుముందైతే మనకి ఎర్లీగానే మ్యారేజ్ చేస్తారు. అది 2 ఇయర్లీ, ఇప్పుడు ఇది 2 లేట్. సో 2 విధాలుగా అదొక ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కంపేర్ టు మేల్ కంటే ఎక్కువ మనకి ఫీమేల్‌కి ఏజ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఫర్టిలిటీ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్టిలిటీ కేపబిలిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ షీ క్రాస్ 32 అండ్ ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ హై ఎక్కువగా ఉండడం అండ్ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్స్ ఆల్సో వెరీ మచ్ వీఆర్ ఫైండింగ్. సో ఏజ్ పరంగా ఇవన్నీ ఓవరాల్ ఫెయిల్స్ పాటు యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, ఎడినోమైసిస్ ఇలాంటి కేసెస్ మనం చాలా గమనిస్తున్నాం. సో వీటన్నిటి ద్వారా మనకు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశం ఎక్కువ గమనిస్తున్నాయి. ఎక్కువ వస్తున్న కేసెస్లో మనకి క్రానిక్ స్మోకర్స్ కానీ, క్రానిక్ డ్రింకింగ్ ఉండడం వల్ల కానీ ఇలాంటి సమస్యలు మనకి ఎక్కువ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఎక్కువ కౌంట్ పడిపోవడం, సో వెరికోసిల్ కానీ, హైడ్రోసిల్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ దీనికి తోడు వాళ్ళకి యాడెడ్ థింగ్స్ కనుక క్రానిక్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఉందనుకోండి, డెఫినెట్లీగా క్వాలిటీ కూడా పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ మనం గమనిస్తున్నాం. వీటికి తోడు మేల్ హార్మోన్స్ అంటే టెస్టిన్ హార్మోన్స్ పడిపోవడం. సో డాక్టర్, ఇప్పుడు ఒక కపుల్ మీ దగ్గరకు వచ్చి సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు వస్తే వాళ్ళకి మీరు ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు? సో మనకి సంతానలేమి సమస్య ఎప్పుడు పరిగణిస్తాం? మ్యారేజ్ కాగానే చాలామంది తొందరగా రారు. సో 1 ఇయర్ వరకు స్టిల్ దే ట్రైయింగ్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్న తర్వాతనే సో మనకు సంతానలేమి సమస్యని పరిగణిస్తాం. అట్ ద సేమ్ టైం ఏజ్ పరంగా ఇప్పుడు 25 ఏజ్ బిలో అయితే ఆ విధంగా కన్సిడర్ చేస్తాం. వన్స్ షీ క్రాస్ 30 అయితే 6 మంత్స్ ప్రయత్నం చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే డెఫినెట్లీ విల్ కన్సిడర్ యాజ్ ఇన్ఫర్టిలిటీ కిందకి కన్సిడర్ చేస్తాం. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎక్కువ కామన్గా గమనిస్తూ ఉంటాం మనం. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వన్స్ ఇన్ 2 మంత్స్ రావడం, వన్స్ ఇన్ 3 మంత్స్ రావడం, ఎమెనోరియా ఆఫ్ 3 మంత్స్ 4 మంత్స్ ఉంటూ ఉంటాయి. సో అలాంటి కేసెస్కి కూడా కంపల్సరీ పీసీఓడి ఉందా, థైరాయిడ్ ఉందని బ్లడ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. వెయిట్ పుటాన్ అవుతున్నారా, లేకపోతే ఏదో ప్రైమరీ ఆర్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ, ఎదర్ ప్రెగ్నెన్సీ అసలు రాలేదా, వచ్చి నిలబడకుండా అబార్షన్స్ అయినాయా, వీళ్ళు చేయించుకున్నారా లేకపోతే ఆటోమేటికల్ మిస్డ్ అబార్షన్స్ అయినాయా, ఆ హిస్టరీ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. పీరియడ్స్ అంటే కొంతమంది రెగ్యులర్గానే ఉంటాయి. సో కొంత రెగ్యులర్గా ఉన్న ఓవులేషన్ నార్మల్గా అవుతుందా లేదని ఫాలిక్యులర్ స్టడీ నిర్వహించడం అనేది జరుగుతుంది. సో ఫాలిక్యులర్ స్టడీ ఓవులేషన్ క్వాలిటీ ఏ విధంగా ఉందో 10th డే టు 17th డే ఆఫ్ ద పీరియడ్గా మనకు వర్క్ ఉంటుంది. సో 3 times అది మనం ఫాలిక్యులర్ స్టడీ చేయడం అనేది జరుగుతుంది. సో ఫాలిక్యులర్ స్టడీ ఏ విధంగా ఉంది, క్వాలిటీ మిస్ అవుతుందా, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. కొంతమంది ఫాలిక్యులర్ స్టడీ కూడా నార్మల్గానే ఉంటుందని విత్ రిపోర్ట్స్ వస్తుంటారు. సో అలాంటి కేసెస్లో ట్యూబల్ బ్లాకేజ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. సో మేల్ కనుక తీసుకుంటే మనకి స్క్రోటల్ స్కాన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో పెయిన్ వస్తుందండి, వాపు వస్తుందని కూడా చెప్తుంటారు. అలా కౌంట్ అంటే కంప్లీట్ సెమినల్ అనాలిసిస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. అది టెస్ట్ చేయమని చెప్తాం. ఆ సెమినల్ అనాలిసిస్ చేసిన తర్వాత కౌంట్ ప్రాబ్లం ఉందా లేదా క్వాలిటీ ప్రాబ్లం ఉందా. చాలామంది కౌంట్ ఈజ్ నార్మల్ 22 మనకి 120 మిలియన్స్ ఉండాలి, 80 to 120 మిలియన్స్ ఆల్సో బెస్ట్ రేషియో. అది లేకుండా కొంతమంది 40 మిలియన్స్ ఉన్న వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ మొటిలిటీ అంటే తక్కువ ఉంటుంది. సో ర్యాపిడ్ మొటిలిటీ అంటే టెరాజూస్ పర్మి అంటూ ఉంటాం. వాళ్ళు ఎక్కువ హెడ్ డిఫెక్ట్స్, టెయిల్ డిఫెక్ట్స్ ఉంటూ ఉంటాయి. సో అలాంటి వాటికి దెర్ ఈజ్ నో మెడికేషన్ ఇన్ ఆల్టర్నేట్ సిస్టమ్. ఈవెన్ ద సప్లిమెంట్ తీసుకున్నా కూడా వాళ్ళకి వర్కౌట్ కాదు. అక్కడ ది బెస్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటే కౌంట్తో పాటు క్వాలిటీ పెరిగే మెడికేషన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది వెరికోసిల్ గ్రేడ్ 2 అయినా, గ్రేడ్ 3 అయినా, హైడ్రోసిల్ అయినా కానీ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లో హార్మోన్ టెస్టోస్టెరాన్ హార్మోన్ రేంజ్లోకి వచ్చేసే మెడిసిన్స్ వాడిన తర్వాత సో రేంజ్లోకి వచ్చిన తర్వాత కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ నార్మల్గానే ఉన్నా ఎనీ క్రోమోజ్ అంటే కొంతమంది ప్రెగ్నెన్సీ వచ్చి 2nd మంత్లోనే 3rd మంత్ వెళ్ళిపోతుందని చెప్తుంటారు, సెకండరీ ఇన్ఫర్టిలిటీ. అది రీజన్స్ ఆర్ బోత్. సో క్వాలిటీ మే మిస్ ఇన్ ఫీమేల్ ఓవంలో కానీ, మేల్స్ స్పర్మ్లో కానీ క్వాలిటీ మిస్ అవ్వడం వల్ల ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. సో దానికి రీజన్ ఏంటి, ఏజ్డ్ పరంగా రావడం వల్ల, లేకపోతే ఎనీ క్రోమోజోమ్ల అబ్నార్మాలిటీస్ ఉన్నాయి ఇద్దరిలో. సో క్రోమోజోమల్ టెస్ట్ కూడా చేయించడం అనేది జరుగుతుంది. సో అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉన్నా దాని తగ్గట్టుగా లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. సో వీటన్నిటికి తోడు మనకు కొన్ని అన్ని డిజార్డర్స్ లాగా వీళ్ళలో కూడా డైట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. డే వన్ ఇట్ సెల్ఫ్ మనకున్న డిజార్డర్ ప్రకారం, వాళ్ళ ఏజ్ ప్రకారం, వాళ్ళకున్న ప్రాబ్లం ప్రకారం మనం డైట్ మేనేజ్మెంట్ పార్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒబేస్ అనుకోండి, సో ప్రోటీన్ క్యాలరీ డైట్ ఏ విధంగా తీసుకొని డైట్ చెప్తాం. పీసీఓడి అనుకోండి, ఆ డైట్ చార్ట్ ఇచ్చేస్తాం. ఏది ఫుడ్ తినాలి, డూస్ అండ్ డోంట్స్. థైరాయిడ్ అనుకోండి, డూస్ అండ్ డోంట్స్ ఏ విధంగా చేయాలి, మెడికేషన్ ఏ విధంగా వాడాలి. కొంతమంది కేసెస్ తీసుకుంటే యాంటీ డిప్రెసెంట్స్ ఏమి వాడుతూ ఉంటారు. సో అండ్ హిస్టరీ ఆఫ్ ఆర్ఏ లాంటి కేసెస్ కూడా వాడుతూ ఉంటారు.
ఈ విధంగా ట్యాంపరింగ్ చేయాలి, లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ద డే వన్ ఇట్స్ డిసైడ్. ఇన్ కేస్ ఆఫ్ మేల్ అనుకోండి, యాంటీ డిప్రెసెంట్లు ఉంటే తీసేస్తాం, అండ్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అనేది క్విట్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎంత ది బెస్ట్ మెడికేషన్ ఇచ్చినా కూడా డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మొట్టడి పెరగకపోయే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి అది చెప్తాం, డైట్ అండ్ మేనేజ్మెంట్ పార్ట్, లో హార్మోన్ లెవెల్స్లో నేను డైట్ మెయింటైన్ చేసి డైట్ చార్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది మెయింటైన్ చేస్తూ మెడిసిన్ ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. సో డిపెండింగ్ అపాన్ డిజార్డర్స్ ఎంత డ్యూరేషన్ అనేది మనం డిసైడ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో డాక్టర్ గారు, మరి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నటువంటి కపుల్స్కి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుందంటారు? సో ఇందాక చెప్పినట్టు మనకు రీజన్స్ మల్టిపుల్ అయినా కూడా సో మనకి జెనెటిక్ కౌన్సిలింగ్ ప్రిస్క్రిప్షన్ అనేది ఉంటుంది జీసీఎస్ మెథడ్లో. సో మనకు అప్ టు ఫీమేల్ అయితే కనుక మోర్ దెన్ 80 to 90% సక్సెస్ ఉంది. పీసీఓడి అయినా థైరాయిడ్ అయినా కూడా 80 to 90% సక్సెస్ రేట్, ఓవ్యులేషన్ క్వాలిటీ పెరగడంతో పాటు కొంతమందికి అయితే ఏఎంహెచ్ రేంజ్ అనేది నార్మల్ రేంజ్లోకి మెయింటైన్ అయిపోయి సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ కావచ్చు, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కావచ్చు, మనకు 38 అప్ టు ఏజ్ ఉన్న వాళ్ళకి 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మనకు మేల్ ఇన్ఫర్టిలిటీలో కూడా గ్రేడ్ 3 వెరికోసిల్ కానీ, అల్గోస్పర్మియా కానీ, అస్టినోస్పర్మియా కానీ, టెటోజూస్పర్మియా కానీ, స్కోప్ విత్ హోమియోపతి బెస్ట్ ఉంటుంది మనం ఇచ్చే జీసీఎస్ మెథడ్లో, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. కొన్ని మంత్స్లోనే మనకు 80 to 90% సక్సెస్ రేట్స్ అయిన కేసెస్ ఉన్నాయి. కొన్ని కేసెస్ అజూస్పర్మియా కొన్ని సంవత్సరాలు ఉంటే నీల్ కౌంట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి కేసెస్లో కాకపోతే ఎక్కువ టైం తీసుకున్న సక్సెస్ ఈజ్ దేర్. మనం ఇచ్చే ప్రికాషన్స్ అండ్ డే వన్ ఇట్సెల్ఫ్ క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ అండ్ జీసీఎస్ మెథడ్లో ఉంటుంది కాబట్టి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మనకు 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయండి. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వాళ్ళకి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్ విధానం ఉంటుందని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ విన్నారు కదండి. సో మీరు కూడా ఇన్ఫర్టిలిటీ సంతానలేమి సమస్యతో బాధపడుతుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. లేదంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్ మనకి తెలుగు రాష్ట్రాల్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి, నేరుగా వెళ్ళి మీరు సంప్రదించవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.